దైవ కుమారుడు యేసు ఈ లోకానికి వచ్చుచున్నప్పుడు అనేకమైన సమస్యలు ఇశ్రాయేలు ప్రజల చుట్టూ ఉన్నాయి. మానవత్వ విలువలు కోల్పోయిన రోజులవి. మత ఘర్షణలు ఉన్నాయి. భూమి చుట్టూ సమస్యలు, యుద్ధాలు, ఆకలి చావులు ఇవన్నీ ఉన్నాయి. యేసయ్య పుట్టక ముందు యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఒక మెస్సియా, ఒక రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నారు. అటువంటి సమయంలో దేవదూత దిగి వచ్చి పామర్లకు ఇచ్చిన వర్తమానం, భయపడకుడి, మీ కొరకు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. నా ప్రియమైన సంగమా, భయపడకండి. రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాం. ఆయన రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా రానై ఉన్నాడు. ఆయన వచ్చుచున్న వేళలో ఏమేమి సంఘటనలు చెప్పి ఉన్నాడో అవన్నీ జరుగుతున్నాయి. ప్రపంచం చుట్టూ వార్తలు అన్నీ కలవరము పుట్టించే వార్తలు మనం వింటున్నాం. ఇవన్నీ వింటున్నప్పుడు ఒక రాష్ట్రమని లేదు, ఒక దేశమని లేదు, యావత్ లోకము ఇబ్బందిలో ఉంది, కలవరంతో ఉంది. వీటన్నిటిలో ఇప్పుడు విశ్వాసికి అవిశ్వాసికి క్రిస్మస్ తేడా ఏమిటి? అవిశ్వాసి క్రిస్మస్ చేసుకుంటున్నాడంటే ధైర్యం చెడి కూలిపోతాడు, కుప్ప కూలిపోతాడు. విశ్వాసి క్రిస్మస్ చేసుకుంటున్నాడంటే ధైర్యం తెచ్చుకొని తల ఎత్తుతాడు.